ఉత్తరాంధ్రలో పాడేరు మోదుకొండమ్మకు స్థానికులు విశిష్ట పూజలు చేస్తున్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఈ నెల 19వ తేదీన ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామంటున్న ఆలయ ప్రధాన అర్చకులతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. మాయమ్మ, ముగ్గురమ్మ, మూలపుటమ్మ, మోదుకొండమ్మ, పాడేరులో వెలిసిన మోదుకొండమ్మ చాలా విశిష్టత ఉన్నది. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వచ్చిన భక్తులకైతే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఈ తల్లి. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారిని కోరుకున్న తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ అమ్మవారిని ఆనవాయితీగా వచ్చి దర్శనం చేసుకోవడం అయితే మాత్రం ఇక్కడ జరుగుతుంది. అమ్మవారి విశిష్టత తెలుసుకోవడానికి మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులు అంటే ఎటువంటి కోరికలు కోరుకుంటారు? అమ్మవారి విశిష్టత ఏంటండి? అమ్మవారు అంటే ఇక్కడ అమ్మవారి గురించి చెప్పాలంటే ప్రధానంగా చెప్పాల్సినటువంటి సౌందర్యం. అంటే అందరి గ్రామ దేవతలు కూడా ఉగ్రంగా, కోపంగా, క్రోధంగా, గాంభీర్యంగా కనిపిస్తారు. మా అమ్మవారు అయితే సౌందర్యంగా నవ్వు ముఖంతో కనిపిస్తున్నటువంటిది. అందులోనూ నేత్రాలు, జీవం కలిగినటువంటి నేత్రాలు, మానవ నేత్రాలు ఏ మాదిరిగా అయితే కనిపిస్తూ ఉంటాయో అంత తేజవంతంగా జీవంతో కలిగినటువంటి నేత్రాలు కలిగినటువంటి అమ్మవారు. మోదము అంటే ఆనందము. ఆ కొండమ్మ అంటే యొక్క కొండల మీద ఉన్నటువంటి గిరిజనుల యొక్క గ్రామ దేవత అని చెప్పేసి అర్థం ఉంది. దాని ప్రకారంగానే మోదం ఇక్కడికి వచ్చినటువంటి వారు అంటే ఎవరు కూడా సంతోషంతో కలిగినటువంటి వారిని ఎవరిని సంప్రదించిన వాళ్ళు కూడా సంతోషంతో వరాలను ఇస్తారట. అటువంటి ఆనందంతో కలిగినటువంటి విగ్రహాన్ని దర్శించుకోవడం వల్ల భగవంతుని మనకు కూడా సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పేసి, అందులోనూ కోరికినటువంటి కోరికలన్నీ కూడా ఇక్కడ సిద్ధిస్తాయండి. అంటే ఎక్కడైనా గ్రామ దేవతలు ఉంటారు, ఏదైనా వ్యవహారం జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి వారు ఇంత వ్యయ ప్రయాసలు వచ్చి ఇంత దూరం ఇంత ఘాటీలు ఇవి ప్రయాణం చేసి వచ్చినప్పటికీ కూడా ఎటువంటి అలసట కూడా చెందకుండా ఈ అమ్మవారిని ఒకసారి దర్శించుకుని ఈ సంవత్సరం ఒక కోరిక ఏదైనా గారు సంతాన రీత్యా కానీ, మరొక రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యవహార రీత్యా కానీ ఇక్కడికి వచ్చి నివాసం ఉండి పాడైపోయి వెళ్ళినటువంటి వ్యక్తి అంటే చరిత్రలో లేరండి. ఎవరైనప్పటికీ కూడా వాడు చేతులారా వాడి జీవితం చేసుకుంటే ఏమో తెలియదు కానీ అమ్మవారిని నమ్మి సద్భక్తితో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఒకసారి బంధుత్వం ఏర్పడితే ఈ యొక్క బంధువుని ప్రతి సంవత్సరం మన బంధువులు ఎలాగైతే సంప్రదించుకుంటూ ఉంటాం అలా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మొక్కుకోవడం, ఏదో ఘటం ఇస్తాం, చీరలు సారీలు ఇస్తూ ఉంటాం. అలాగని చెప్పేసి మొక్కుకుని సంతానం లేని వాళ్ళు వచ్చి ఇక్కడ సంతానం కోసం మొక్కుకోవడం, సంవత్సరంలో వాళ్ళు కోరిక నెరవేరడం, మళ్ళీ వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ వ్యవహారం జరుగుతూ ఉండదండి. అమ్మవారి గురించి అంటే అమ్మవారికి ప్రత్యేకించి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? ప్రత్యేక పూజ అంటే అమ్మవారికి జరిగే యథాప్రకారంగా అందరి గ్రామ దేవతలాగానే మహానివేదన యథాశక్తిగా ప్రధాన అర్చన జరుగుతుందండి. ఉదయాన్నే మళ్ళీ యథాశక్తిగా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం నివేదన కార్యక్రమం ఉంటుంది. రాత్రి కూడా లఘు నివేదన చేసి అమ్మవారికి దేవాలయం వస్తామండి. అంటే ఈ కోరికలు అదే మా పిల్లలు లేని వారు వచ్చి అమ్మవారికి మొక్కుంటారని అంటున్నారు కదా, అంటే అందులో ఏ టైంలో రావాలి, ఎటువంటి అంటే ఏ టైంలో ఏ కానుకలు సమర్పించాలి అమ్మవారికి? అది వాళ్ళ ప్రత్యేకతగానే ఉండదు. వాళ్ళు చీర ఇచ్చుకుంటామని వాళ్ళ శక్తి అర్థం వాళ్ళు చీర సారీ ఇచ్చి వాళ్ళు ఉంటారు, ఘటం ఇచ్చుకుంటా ఉంటారు. గ్రామ దేవత కాబట్టి మేకపోతున్నవి ఆహారం చేసుకుంటా ఉంటారు, లేదా పండగ చేసుకుంటాం 10 మందికి ఏకేసి మేము ఘనంగా అని చెప్పేసి ఎవరి శక్తి అనుసారం వాళ్ళు మొక్కుకి ఇది విధానం అనేటటువంటిది ఏం లేదు. వాళ్ళు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు ఒక ఘటం ఇచ్చేసి మొక్కుకుని వెళ్ళిపోయి ఉంటారు, లేదా చీర గాజులు పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. ఏ ప్రకారం వాళ్ళ శక్తి అనుసారం ఎలా మొక్కుకుని అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టినా, లేదా 2 అడ్డుపళ్ళు పెట్టినా, పసుపు కుంకుమ ఇచ్చినా కూడా ఆవిడ కోరికల్లో వీరు ఎవరి శక్తి అనుసారం వాడు మొక్కుకోవచ్చండి. ఎలా మొక్కుకున్నా కూడా అమ్మవారి కోరిక నెరవేరుస్తుందండి. అటువంటి విషయంలో మరి ఏ విషయమైనటువంటి అభ్యంతరం కూడా లేదండి. ముఖ్యంగా అమ్మవారి దగ్గరికి వచ్చే వాళ్ళు మీరు అన్నారు కోరికలు కోరిక తీరిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవడానికి ఏదైనా సమయం ఉంటుందా, లేదే వెంటనే రావాలంటారా? అలానే ఏం లేదండి. ఎవరైనా సరే ఏ భగవంతుడికైనా ఎక్కడైనా సరే అమ్మవారు అనుగ్రహిస్తేనే, ఆ భగవత్ అనుగ్రహం కలిగితేనే అది తీర్చుకోవడానికి ఆస్కారం. అది కూడా భగవత్ అనుగ్రహం కలగాలండి. ఈ టైంలో తీర్చేసుకోవాలని వాళ్ళ శక్తి ఎప్పుడైతే కలుగుతుందో, వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి సావకాశాన్ని బట్టి అప్పుడు తీర్చుకోవచ్చండి. అప్పుడు ఇప్పుడు అని ఏమీ లేదు ఈ అమ్మవారికి, అటువంటిది ఏం లేదండి. వాళ్ళ కాలానుగుణంగా వాళ్ళ వ్యవహారాన్ని చూసుకుని రావచ్చండి. ఇది ఏదైతే ప్రధాన అర్చకులు చెప్తున్నది, అమ్మవారి దగ్గరికి వచ్చిన వారు అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లి. వాళ్ళు కోరికలు తీర్చిన తర్వాత ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు వచ్చి అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటారు. కొంతమంది పిల్లల కోసం మొక్కున్న వాళ్ళైతే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వచ్చి మొక్కుబడులు కూడా తీర్చుకుంటుంటారు. ఏదైతే మోదుకొండమ్మ తల్లిని నమ్మిన వాళ్ళు మోసపోయేది లేదు. మోదుకొండమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉంటుందని ఆయన ముక్తకంఠంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం.